నమస్తే అండి. మీ పేరు? గౌతమి అండి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. ఏంటండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు దాటిందండి, ఎలా ఉందండి అసలు మీకు? బాగుందండి, అన్ని విధాలుగా కూడా మేము బాగానే ఉందని అనుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి. అంటే మీకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అందినాయా వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? సంక్షేమ కార్యక్రమాలు మేమైతే అందుకోలేదు, కానీ మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అందుకున్నారండి. ఎవరైతే చిన్న తరహా వాళ్ళు ఇది ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలన్నీ బాగానే అందుకున్నారు. వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. ఈ ప్రభుత్వం బాగా నచ్చిన అంశం ఏంటండి? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి వీళ్ళ ప్రభుత్వంలో? వీళ్ళ ప్రభుత్వంలో నాకు నచ్చిన అంశం అంటే వీళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చిందండి. వాళ్ళు మీటింగ్స్లో కానీ ఎక్కడా కూడా అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, మాట్లాడుకునేటప్పుడు కొట్లాడేటట్టు మాట్లాడడం కానీ అలా ఏం లేదు. చాలా చక్కగా డీసెంట్గా చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చాలామంది మంత్రులు ఉన్నారు, గతంలో మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ చూసే కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ ఫాలో అవుతారు. వాళ్ళే విర్రవీగిపోయి రెచ్చిపోయినట్టు మాట్లాడితే ఇంకా వీళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ముందుకెళ్తారు, అంతే కదా. సో వాళ్ళు ఎప్పుడైతే డీసెంట్గా డిసిప్లిన్గా ఉంటారో వీళ్ళు అది ఫాలో అవడానికి ట్రై చేస్తారు. ముందే వాళ్ళు డిసిప్లిన్ లేకుండా డీసెన్సీ లేకుండా బిహేవ్ చేశారనుకోండి వీళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు. గతంలో ఎలా ఉండేదండి పరిస్థితి అసలు? మాకు గతంలో పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితులే చాలా బాగున్నాయి అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే. అంటే ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఎలా ఉందండి అసలు? ఎంతవరకు మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారంటారు అసలు? బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారంటే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వెళ్ళాను 2-3 సార్లు. ఐఎమ్ సో హ్యాపీ. అది ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి మీరు ఫ్రీ బస్సులో జర్నీ చేసినప్పుడు, టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఏంటి అసలు ఎలా ఉంది అసలు? బాగానే ఉందండి. కొట్టుకోవడం కానీ ఇప్పుడు ఏదో చూపిస్తున్నారు మీడియాల్లో, చాలా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎప్పుడులాగే వెళ్తున్నారు. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి మీ ప్రాంతంలో కానీ, మీ నియోజకవర్గంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ? మా ప్రాంతంలో డెవలప్మెంట్ జరుగుతుందండి, బాగానే ఉన్నాయి. రోడ్లు అవన్నీ కూడా పడుతున్నాయి. ప్రతి మెయిన్ సెంటర్స్లోనే కాకుండా లోపల కూడా రోడ్లన్నీ బాగా పడుతున్నాయండి. క్లీనింగ్ కూడా బాగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సిటీస్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా చాలా బాగుంది. అంటే మేడం, ముఖ్యంగా మీరు కోనసీమ ప్రాంతం మీది. సంక్రాంతి వచ్చిందంటే చాలామంది వేరే ఊర్ల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రోడ్లు బాగుంటే చాలా మంచి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సంక్రాంతి టైంకి ప్రతి రోడ్డు కూడా గుంతలేని రోడ్ని ఇవ్వాలని చెప్పేసి. ఆ పరిస్థితి కనిపిస్తుందా ఈరోజు రాష్ట్రంలో? అవుందండి, గుంతలేని రోడ్లే ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు రోడ్లు అయితే. ఇప్పుడు మేము అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చాం మంగళగిరి, ఎక్కడా కూడా గుంతలు అయితే లేవండి. చాలా ట్రావెలింగ్ చాలా స్మూత్గా జరిగింది మాకు ఇప్పటి వరకు. సో బాగానే ఉన్నాయి. ఇంకా ఆయన కూడా మాట్లాడుతున్నారు, నేను 2027లో పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఈరోజు కూటమి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనిపిస్తుందా మీకు? లేదండి, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆయన చేశారు, ఆయన తప్పు పట్టడం కాదు, కానీ సంక్షేమాన్నే ఎక్కువగా తీసుకున్నారు ఆయన. ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తుంది. ఎప్పుడైతే రెండు ఉంటాయో అప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది కదా, ఒక్క సంక్షేమం మీద ఆధారపడి లేదు కదండి. సో నేను టీడీపీ ప్రభుత్వానికే ఓటేస్తాను ఖచ్చితంగా. అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ముందుకెళ్తా ఉన్నారు. 2 శాఖలను కూడా తీసుకుని ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఏమైనా మార్పులు గమనిస్తున్నారా మీరు? 2 శాఖల్లో ఏమన్నా కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ కనిపిస్తుందా రాష్ట్రంలో? కనిపిస్తుంది కదండి, చూస్తున్నాం కదా మనం రోజు వార్తల్లో అన్నీ. ఖచ్చితంగా డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నారు. ఫ్యూచర్లో ఐటీ కంపెనీలు వస్తాయి, అందరికీ ఉద్యోగాలు కూడా రావచ్చు, ఆ దిశగానే ఆయన వెళ్తున్నారు. అంటే అమరావతిని ఏకైక రాష్ట్రంగా తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే రాజధాని ఏంటనేది క్లారిటీ లేకుండా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏమన్నా చెప్తారు? లేదండి, అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఆల్రెడీ పనులన్నీ జరుగుతున్నాయి. మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. యూట్యూబ్లో, TV9లో, అన్ని ఛానల్స్లో కూడా మేము చూస్తున్నాం కదా. ఎప్పటికప్పుడు అక్కడ అన్నీ బాగానే అభివృద్ధి చేస్తున్నారు కదా. సో జరగట్లేదు అనడానికి ఆధారాలు ఏమి లేవు, అన్నీ ముందుకెళ్తున్నాయి, బాగానే జరుగుతున్నాయి. ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి రాజధానిని మేము చూస్తామని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా నమ్మకం కలిగిందండి. ఖచ్చితంగా చూస్తాం కూడా, అందులో డౌటే లేదు. అయితే మేడం, ప్రతి ఎలక్షన్కి కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎవరికైతే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందో వాళ్ళే ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితులు అయితే కనిపించిన ఇప్పటివరకు చూసిన ఎలక్షన్స్ అన్నీ కూడా. ఈసారి అంటే 2029లో
మీ గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందంటారు? జనసేన, టీడీపీ, కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళకే ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారు, అందరూ జనాల్లోకి వస్తున్నారు కదండి. వచ్చి వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా కోనసీమ ప్రాంతానికి. ఏవైతే కొబ్బరి చెట్లు అన్నీ తెగిపోయాయో, తలలు తెగిన కొబ్బరి చెట్లు అని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టి అక్కడ అందరికీ కూడా హామీలు ఇచ్చారు. మీరేమి ఇబ్బంది పడొద్దు, మీకు ఏమి సమస్యలు ఉన్నాయో మా దృష్టికి తీసుకురండి, మేము అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పారు. ఎప్పుడైనా ఇలా మీ కోనసీమ ప్రాంతానికి ఇలా నాయకులు వచ్చి మీకు భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపించిందా? లేదండి, ఇదివరకు అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే కూడా ప్రజల్లోకి వస్తున్నారు అందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ వచ్చి సమస్యలన్నీ బాగానే తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారంటారు? ఖచ్చితంగా. థ్యాంక్ యూ.